నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, నువ్వు ఇచ్చిన ఈ రక్షణ బట్టి, నీ యొక్క వాక్యం ఒక సమాధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని దర్శించి ప్రభా నీ వాక్యం వినే ధన్యత మా అందరికి ప్రసాదించి దీవెనలు కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నూతన పాదములు, నూతన సృష్టి యొక్క పాదాలు, నూతన పాదాలు. కీర్తనలు 18:33లో ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుతున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు. నీవు తిరిగి జన్మించక ముందు యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళని స్థలాలకి మనల్ని తీసుకెళ్ళని కూడా స్థలానికి కూడా తీసుకెళ్ళి ఉంటాడు. కాబట్టి మనల్ని తరిమి కొట్టే పాపపు ప్రదేశాల వైపు, సినిమాలకు, క్లబ్బులకు నీ పాదాలు తీసుకెళ్లే ఉంటాయి. కానీ నీవిప్పుడు ఒక నూతన సృష్టివి అని జ్ఞాపకం ఉంచుకో. ఒక నూతన సృష్టిగా నీవు నూతనమైన పరిశుద్ధమైన పాదములు కలిగి ఉండాలి. నీ పాదములు దేవుని మందిరానికి, దేవుడు పంపించే సహవాసాలకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో యేసు ప్రభుని జీవితం వలె ఉంటే పరిశుద్ధ జీవితం పొందుటే మన అంతిమ గురి అయి ఉండాలి. మనం యేసు వలె ఉండాలనే ఉద్దేశం మనం అందరం కలిగి ఉండాలి. అందుకే మన దేహంలోని ప్రతి అవయవముల గురించి మనం వివరించుకుంటాం. మన శరీరములో కలిగే ఈ భావోద్వేగాలను చంపివేయటం ఎంతో ముఖ్యమైన విషయము. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పౌలు నేను కూడా పిలువబడి ఉంటాడని చెప్తాడు. పరిశుద్ధతను పొందడం అనేది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ఇది మన నిత్యత్వం వరకు కొనసాగేది. నీవు నీ శరీరాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే నీవు ఒక జయమొందిన క్రైస్తవుడు. శరీరసారమైన వ్యక్తి ఎప్పటికీ దేవునికి ఇష్టడై ఉండలేడు. మీరు శరీరసారముగా ప్రవర్తించిన ఎడల తావవలసిన వారై ఉంటారు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని రోమీలకు వ్రాసిన పత్రిక 8:13 మనం చూస్తాం. 11వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉంటారు. వినిపిస్తుంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. రోమీలకు రాసిన పత్రిక 8:9లో ఉన్నారు కానీ రికార్డింగ్ అయితే ఉంది. ఆత్మను అనుసరించుటయే మనం నడుచుకోవాలి. కాబట్టి దుప్పి వంటి కాళ్ళు ఎగురుతూ, గంతులేస్తూ, పరిగెడుతూ, నాట్యం చేస్తూ దుప్పిని ఎప్పుడైనా చూసావా? ఇటువంటి దృశ్యాన్ని ఉల్లాసంతో చూడటం అంటే మనం ఎంతో ఇష్టపడతాం. ఇటువంటి టీవీలో యానిమల్ ప్లానెట్ ఛానల్లో కానీ, నేషనల్ జియోగ్రఫీలో ఛానల్లో కానీ చూడవచ్చు. దుప్పి అలా గంతులేసినప్పుడు చూడడం మనం ఎంతో ఆనందపడతాం కదా. అవి పరిగెత్తేటప్పుడంట వాటి పాదాలు అసలు భూమికి తగులుతున్నాయా అని అనిపిస్తుంట. అందుకే నూతన సృష్టి అయిన వారి పాదాలు బైబుల్లో దుప్పి పాదాలను పోల్చబడి ఉన్నాయి. హబక్కూకు 3:19లో ప్రవక్త ప్రభువు యెహోవాయే నాకు నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అని ప్రార్థించాడు. నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేసావు కదా, నీకెన్ని వందనాలు ప్రభువా.
అని మన పరలోకపు తండ్రికి చెబుతూ కొన్నిసార్లు లేడి కాడవలే గంతులేస్తానికి మనం ప్రయత్నిస్తాం. ఆయన బిడ్డలు ఎగురుతూ నాట్యమాడుతుంటే మన పరలోకపు తండ్రి అంట ఎంతో ఇష్టంగా చూస్తాడంట. సాతానుడు ఇది విన్నప్పుడు వాడికి పిచ్చెక్కుతుంది. కనుక వాడు నా కాళ్ళను గాయపరచాలనుకుంటాడు. నాకు మొదటి గర్భధారణ సమయం నుండి అనగా ఇప్పటికి 29 సంవత్సరాల నుండి నరముల వాచే సమస్య నాకుంది. దయచేసి దీన్ని తొలగించని ఎన్నోసార్లు ప్రభువుని అడిగా. కానీ నేను గర్వించకుండునట్లు నా శరీరంలో ఒక ముల్లుగా ప్రభు దీన్ని ఉంచాడని మనం అనుకోవాలి. నేను ఎక్కువసేపు నిలబడితే కాలు నొప్పి పెట్టడమే కాదు, నరాలు పైకి తేలతాయి. అయినా గంటల కొద్దీ నిలబడి దేవుని వాక్యం ప్రసంగించిన నొప్పి అనేది ఉండలేదు. నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన మనతో చెప్తాడండి 2 కొరింథీ 12:9. కానీ నిలబడి 10 నిమిషాలు వంట చేస్తే నాకు నొప్పి వస్తుంది. దేవుని పని కాకుండా నేను నిలబడి ఏదైనా ఇంటి పని చేస్తే మన కాళ్ళు నొప్పి పుడతాయి. అయినా మనం లెక్క చేయకూడదు. నేను దాన్ని ఆలోచిస్తూ కూర్చోను. అలా అని ముఖం చిట్లుకొని ఏడుస్తున్న చుట్టూ ఉన్న వారితో దీని గురించి నాకు బాగోలేదని చాలా సార్లు నొప్పిగా ఉందని మనం చెప్పకూడదు. యేసు ప్రభువుకు మాత్రమే మనం చెప్పుకోవాలి. ఆ సమయంలో నేను సాతానుని ఎదిరిస్తాను. అప్పుడు నా దగ్గర నుండి వాడు పారిపోతాడంట. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యాన్ని బిగ్గరగా చెప్పమని నేను ఒక అతనికి చెప్పాను. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆమె ఏ మాత్రము నిరాశ చెందక ఎంతో ధైర్యంగా ఉంది. ఆమెకు ఏ మాత్రము ఈ తనలో ఉన్న రుగ్మత తగ్గలేదు. అయితే బంధువులంతా ఆమెను గురించి కన్నీరు పెట్టుకుంటున్నారు. అప్పుడు నేను ఆమెతో ఫోన్తో మాట్లాడి ప్రార్థన చేసి ప్రతిసారి వేచి చూడక్క, నేనిప్పుడు ఒక నూతన సృష్టిని, నా దేహము పరిశుద్ధాత్మనికి ఆలయం అన్నదని నాకు తెలుసు. కనుక ఒకవేళ మన దేహములో మరి ఏ మాత్రం నా సంతోషము సమాధానం అనేది లేదు, నా దేవుడు నన్ను సంపూర్తిగా స్వస్థపరచాడని నాకు తెలుసు. నాకు కిమోచికిత్స చేయవలసిన తగ్గిన సునామీ లేదు, కనపడ మరి తగ్గిన సూచనలు ఏమీ కనపడటం లేదు. నా జుట్టు రాలకుండా ఉండేందుకు దేవుడు చూస్తాడని ఆ మంట ఈ క్యాన్సర్ వచ్చినా చెప్పారు. ఒకవేళ నా జుట్టు అంతా రాలిపోయినా, నా దేహం బలహీన పడినా, నా దేవుడు యోబుకు చేసినట్లు రెండంతలుగా మరలా అన్ని ఇస్తాడు. ఒక రోజు ఆయనకు సాక్షిగా నేను నిలబడతాను. నా దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. నేను పరుగున సర్వశక్తుడు నా కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన నామము పరిశుద్ధమని ఆయన గురించి ఎప్పుడు సాక్ష్యం చెప్తానని ఇక్కడ ఒక క్యాన్సర్ వచ్చినామంట. ఈ మాటలు విశ్వాసము తన ధైర్యంతో కూడుకున్నవి. ఆమె మాట్లాడినట్టు, ఆమె నమ్మినట్టు ఆమెకు జరుగుతూనే వచ్చింది. నిజంగా ఆమె ధైర్యానికి ఆమెను మనందరం మెచ్చుకోవాలి. ఆమెకు 20 సంవత్సరాలు ఉంటాయి. అయినా నాకంటే ఎక్కువ ధైర్యం ఆమెకుంది. మనం సేవించేదెవరినో, నమ్మేదెవరినో మనందరము తెలుసుకోవాలండి. ఒకరోజు ఆమె సంతోషంతో ఫోన్ చేసి, నేను చేయించుకున్న పరీక్షలన్నీ నార్మల్, క్యాన్సర్ అసలు ఏమీ లేదు అని చెప్పింది. అది చెప్పి దేవునికి వందనాలు చెప్పింది. నా సేవలో ఉండే 4 సహోదరులు ఒక దర్శనం చూశారు. ఆ దర్శనంలో నా కాళ్ళు గాయపడ్డాయి. పడకపై లేవలేని స్థితిలో ఉన్నాను. నేను వారితో ఈ చేతబడి శక్తి ఎప్పటికీ నన్ను
తాకలేదని నేను నమ్ముతున్నాను. నీకు విరోధంగా రూపింపబడినవి ఏమి ఆయుధమును వర్ధిల్లదు. గొర్రె పిల్ల రక్తం క్రింద నేను క్షేమంగా భద్రపరిచి ఉన్నాను. నాపై దోషారోపణ చేసే ప్రతి నాలుకను న్యాయ విమర్శలో ప్రభు వారిపై నేరాన్ని మోపుతాడు అని దేవుని సేవకుల యొక్క సాక్ష్యం. ఇప్పుడు యెషయా గ్రంథము స్వాస్థ్యము యెషయా గ్రంథము 54:17 చెప్తాడనమాట. కొంతమంది ఏడుస్తూ మేడం మీకు ఏమీ జరగకూడదు అని చెప్తారు. అప్పుడు నాకు నాకేం జరగదండి, దాన్ని ఎదిరించి గద్దించి ప్రార్థన నేను చేస్తానని మనం అందరం చెప్పాలి. నా తండ్రి తన ముద్దు బిడ్డకు ఎటువంటిది జరగనివ్వడండి అనేది మనందరం నిశ్చయంగా నమ్మాలి. కొంతమంది సహోదరులు నా కొరకు ఎన్నో సార్లు ప్రార్థనలు చేశారు. 40 రోజులుగా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నీ జీవితంలో శత్రువు నీ పట్ల హాని చేసేందుకు ఎటువంటి పన్నాగాలు పన్నినా వాటిని ఉపవాస ప్రార్థన ద్వారా మనము తిప్పి కొట్టవచ్చునని మనందరము తెలుసుకోవాలండి. నీవు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు యోబుకు జరిగిన విధంగా నీవు రెండంతల ఆశీర్వాదాలు పొందుతావు అని యోబు 42:10 మనం చూస్తాము. దూతలు మనలను ఎత్తుకుంటారంటండి. నీ మార్గములను నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని కీర్తనలు 91:11-12 మనం చూస్తాము. దేవుడు మన పట్ల ఎంతో జాగ్రత్త కలిగి మనమే మాత్రము జారిపోకుండా చూసేందుకు ఎంతో మంది దూతలనంట మనకి ఏర్పాటు చేశాడని మనం గుర్తుపెట్టుకోవాలండి. మన ప్రియ తండ్రి మనలను తమ చేతులతో ఎత్తి పట్టుకోవాలని వాటికి ఆజ్ఞ ఇచ్చాడంట. మన ప్రభు అంట దూతలనంట మనల్ని ఎత్తి పట్టుకోమని వారికి ఆజ్ఞ ఇచ్చాడంటండి. మనం కుడి ప్రక్కకు గాని ఎడమ ప్రక్కకు గాని తిరిగినను మన చుట్టూ మనలను కాపాడే దూతలు ఉన్నాయి. మహోన్నతుని రెక్కల మాటున విశ్రమించాలనుకునే దేవుని బిడ్డకు ఇది వాగ్దానం చేయబడింది. అందుకు మనం ఆయనను వెన్నంటి ఉండాలి. ఆయనను సంపూర్తిగా నమ్మాలి. ద్రాక్షావళిలో తీగలు అంటిపెట్టుకొని ఉన్నట్టు మనం ఆయనను అంటిపెట్టుకొని ఉండాలి అని యోహాను సువార్త 15:1-5 మనం చూస్తాం. మహోన్నతుడైన దేవుని నీడను నివసించాలనుకుని దేవుని బిడ్డకు 3 విధములైన కాపుదలలో ఇక్కడ నిర్ణయించబడిందండి. ఒకటి ఏంటంటే రక్తపు కాపుదల, రెండవది దూతపరమైన కాపుదల, మూడవది మేఘ స్తంభము మరియు అగ్ని స్తంభము అనగా పరిశుద్ధాత్ముని కాపుదల. చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నప్పుడు కోడి పిల్లలు వాటి తల్లి రెక్కల క్రింద విశ్రాంతి తీసుకునేందుకు పరుగు పెడతాయని కీర్తనలు 91వ అధ్యాయంలో నాకు జ్ఞాపకం వస్తుంది. రెండవదిగా కోతి పిల్ల తన కడుపును గట్టిగా పట్టుకోవటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తల్లి ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకి దూకినప్పుడు పిల్ల పడిపోదు. ఎందుకు? పిల్ల తల్లి కడుపును పట్టుకుంది కాబట్టి. త్రియేక దేవుడంట అటువంటి బాంధవ్యం మనం కలిగి ఉండాలంటండి. ఏ విధంగా తల్లిని ఈ పిల్ల పట్టుకుందో దేవుని మనం పట్టుకోవాలంటండి. కీర్తనకారుడు నాకు భయము సంభవించు దినమున నాకంటే ఉన్నతమైన బండ క్రీస్తు దగ్గరికి నేను పరిగెడతాను అని మనం ఎప్పుడూ చెప్పాలంటండి. కీర్తనలు 116:8 మరణము నుండి నా ప్రాణమును
కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని. అలాగే కీర్తనలు 31:8 విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టి తిని అని. కీర్తన 42 నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచెను అని చెప్తున్నాయి. నూతన సృష్టికి దేవుడు చేసింది అదే. నీ పాదములు బండపై, క్రీస్తుపై ఉన్నాయా లేదా? లేకపోతే దిగబడకపోయే ఇసులో ఉన్నాయా? బండ అయిన క్రీస్తు పైన నిలబడితే ఎన్నటికీ మనం పడిపోవండి. కష్టాలు, వేదనలు, దుఃఖాలు ఎన్నున్నా కానీ నీ ప్రభుని నమ్ముకో, నువ్వు ఎప్పటికీ పడిపో. నూతన పాద రక్షకులు, ఒక నూతన సృష్టి వేసుకునేందుకు దేవుడు ఒక జత పాద రక్షకులు ఇచ్చాడు. ఈ వచనాన్ని గమనించండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుపుకొని నిలువబడుడి అని ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:15 మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు, క్రీస్తు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని రోమీయులకు రాసిన పత్రిక 1:16 చెప్తాడు. అపోస్తలుడైన పౌలుతో కలిసి నీవు నేను కూడా మరి ఈ మాటలు మనం చెప్పగలమా? చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సువార్తను వచ్చి సిగ్గుపడుతున్నావా? నీ చేతులతో, పొరుగు వారితో, బంధువులతో సువార్త చెప్పేందుకు నువ్వేమన్నా భయపడుతున్నావా? యేసు ప్రభు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలు నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడు వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాడు. మార్కు సువార్త 8:38. అరే మత్తయి 10:32-33 వచనాల్లో చూస్తే యేసు ప్రభు మనుష్యుల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగునన్ను అని చెప్తాడు. యేసు ప్రభు నన్ను రక్షించిన నాటి నుండి ఆయన నామాన్ని ఘనపరచడం ఎప్పుడు మానకుండా మనం అందరము ఉండాలి. నేను బోధించడం ద్వారా, ప్రసంగించడం ద్వారా, వ్రాయటం ద్వారా క్రీస్తును, ఆయన వాక్యాన్ని చెబుతూ ఉండాలని మనం అనుకోవాలి. నేను వ్రాసిన శుభవార్త లేక వేలాది క్రైస్తవేతరులకు అందేలాగా మనం చూడాలి. శాశ్వత సత్యమన్న చిన్న బైబుల్ పుస్తకం రాయమని ప్రభువారు చెప్తాడు. ఈ పుస్తకాన్ని ఎంతో వేగంగా క్రైస్తవేతరులకు నా సేవలకు పంచుతున్నాను. క్రైస్తవేతరులు బైబుల్ గ్రంథాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అనేక కారణాలను బట్టి వారు తీసుకొని చదివేందుకు వెనుకంజ వేస్తారు. అయితే మరి మనము కొన్ని ఎంపిక చేసిన భాగాలు తృప్తీకరించి వ్రాయాలి మనందరం. కాబట్టి నేను 3 శక్తివంతమైన ప్రసంగాలు మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. తీర్మానం చేసే ప్రార్థన. పరలోకపు తండ్రి నుండి నేను 2 మరి విషయాలు నేర్చుకోవాలి. యేసు ప్రభు నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయునని చెప్తాడు. యోహాను 8:32. యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ సత్యమును ఎరుగునట్లు చేయడం మనం మాత్రమే కదండి, మన ప్రక్కవారు కూడా ఈయన ఎప్పుడూ సత్యమే చెబుతుంది, నేను కూడా ఆ విధంగా సత్యం చెప్పాలి అనే ఉద్దేశం కలగాలి.
ఆ రకంగా మనం కూడా ఇతరుల బాధ్యత తీసుకోవాలి. రక్షణ పొందటం దేవుని హస్తాల్లోనే ఉందండి. నీ బాధ్యత నీవు విస్మరిస్తే దేవుడు తన బాధ్యతను కూడా నిర్విస్ ఆ, ఆ, నిర్విస్తాడు. ఏలియా ఉన్న రోజుల్లో సంభవించినట్లు ప్రతి మోకాలు ఆయన కుమారుని ముందు వంగాలని, ప్రతి నాలుక ఆయన కుమారుడైన యేసు ప్రభువును ఒప్పుకోవాలని పరలోకపు తండ్రి యొక్క అభీష్టమై ఉన్నదని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 మనం చూస్తాము. మన దేవుడు సజీవుడైన దేవుడని, అగ్ని ద్వారా ఆయన జవాబిచ్చేవాడని, కర్మెల పర్వతంపై ఏలియా బదులు ప్రవక్తలకు రుజువు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేస్తారు. 1 రాజులు 18:39. ఇది మన తరంలో కూడా జరగాలండి. ఎప్పుడు కూడా జరగాలి. ఈ తరంలో ఉన్న స్త్రీ పురుషులు యవనస్తులు యేసు ప్రభును గురించి విని తెలుసుకొని ఆయనను తన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించే అవకాశాన్ని మనమందరం కూడా కలిగించాలి. మన ప్రక్కన ఉన్న వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి. ఇది నీ ద్వారా జరగాలి. ఇక్కడున్న మనందరి ద్వారా జరగాలి. ఈ పని చేసేందుకు నువ్వు మరో తరం వరకు నువ్వు మనం వెళ్ళిపోతావు ప్రభు దగ్గరికి. కనుక ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకో. దేవుడు అన్నింటితో అన్ని విధాల నిన్ను సిద్ధపరిచాడు. నీలో స్వయాన దేవుడే నివసిస్తున్నాడండి. మనం ఎప్పుడు అనుకోవాలి, నేను దేవుని బిడ్డను, దేవుడు ఎప్పుడు నాలో నివసిస్తాడని. నీవెప్పుడైతే అనుకుంటామో మన అబద్ధాలు ఆడము, ఎలాంటి మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయము. ఎన్నో ఆత్మీయ ఆయుధాలతోనే కాక దేవుని సర్వాంగ కవచముతో నిన్ను నన్ను ఆయన భద్రపరిచాడండి. దేవుని రాజ్యంపై నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని సంతోషము నీలో నాలో ఉన్నాయి. లోకంలో ఇవి దొరకవు. యేసు ప్రభు రక్తము ద్వారా నీవు నీతిమంతులుగా చేయబడ్డావు. నీలో సమాధానాధిపతి నివసిస్తున్నాడు. నీలో పరిశుద్ధాత్మని సంతోషం ఉంది. నీవు దేవుని నుండి ఏమి పొందినా దాన్ని ఇతరులకు అందేలాగా మనం చూడాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడండి. నిన్ను పిలిచాడు, నిన్ను అభిషేకించాడు, తన బిడ్డగా వాడుకుంటున్నాడు. నీ జీవితంలో ఇది దేవుని ఉద్దేశం, ప్రణాళిక ఉన్నది. యేసు ప్రభుని ఉద్దేశం, కోరిక ఏంటంటే మత్తయి సువార్త 24:14 ఇవ్వబడింది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. యేసు ప్రభు ఎదురు చూస్తూ నా తండ్రి నా వైపు తిరిగి కుమారుడా, పెండ్లి కుమార్తెను తీసుకురా అని ఎప్పుడు చెబుతాడా అని చూస్తున్నాడు. ప్రపంచంలో నలుమూలలకు సువార్త ప్రకటించితే గాని తండ్రి తన కుమారుని పంపలేడు. కనుక నీవు నేను అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్ళి ప్రభుని రాకడ త్వరగా వచ్చినట్లు మనందరము చెయ్యాలని మన మీద బాధ్యత పెడుతున్నాడు. పాదములు కడగటం. నీవు ఎంత దీనుడవో ఉంటావో అంతగా దేవుడంట నిన్ను వాడుకుంటాడంటండి. నువ్వు ఎంత దీన మనసు కలిగి ఉంటావో, నలిగిన మనసు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను అంతగా వాడుకుంటాడు. యేసు ప్రభు దీనుడుగా మన మధ్య నివసించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన మధ్య నివసించడమే కాదు, దాసునుగా నిరూపించుకుంటకు తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడంటే. ఆయన నేను పరిచర్య చేయటికే గాని పరిచర్య చేయించుకుంటకు రాలేదని చెప్తాడు.
నీవు దేవుని సేవకుడవని లేక దేవుని బిడ్డవని పిలువబడితే యేసు ప్రభు చేసినట్లు నీవు కూడా ఇతరుల పాదాలు కడిగేందుకు సుంపుత మనందరము చూపాలటండి. అంటే నీకంటే ఇతరులు ఉన్నతులని ఘనులని అంటారు. యేసు ప్రభు చెప్పినట్లు ఇతరులకు పరిచర్య చేయాలి. ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకుంటావో అలాగే వారికి నీవు కూడా చేయాలి. ఇతరులు నిన్ను ఎలా ప్రేమించాలనుకుంటావో అలాగే నీవు వారిని ప్రేమించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-5 చదవండి. యేసు ప్రభువే మనకు మంచి మాదిరి. యోహాను సువార్త 13:1-7 చదివితే ఇక్కడ విశ్వమంతటికి రాజైన వాడు ఒక తువాలు పళ్ళెము పట్టుకొని ఉన్నాడు. నక్షత్రాలను తీర్చిదిద్దిన చేతులు ఇప్పుడు కల్మషాన్ని కడుగుతాయి. పర్వతాలను సృజించిన వేళ్ళు ఇప్పుడు పాదాల వేళ్లను మర్దన చేస్తున్నాయి. ఒకరోజు లోక రాజ్యాలన్నీ జనములన్నీ ఆయన ముందు మోకాళ్ళు ఉంటాయి. కానీ అప్పుడు మనం తన శిష్యుల ముందు మోకాళ్ళు ఉంచాడు మన ప్రభువు. యేసు ప్రభు మరణించడానికి కొన్ని గంటల ముందు ఆయన తన శిష్యులను ఎంతగా ప్రేమించాడో వారు గ్రహించాలని కోరుకున్నాడండి యేసు ప్రభు వారు. యేసు వారి పాదాలు మురికి తొలగించటం కంటే వారిలోనున్న అనుమానాన్ని తొలగిస్తున్నాడు. ఒక మాదిరి వారి ముందు ఉంచబడింది. ఒక మాదిరి అందరికీ ఉంచబడింది. బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడను ప్రభువునను గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకడు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా నేను ఇలాగూ చేసేదని అని యోహాను 13:13-15 మనం చూస్తాం. సుందరమైన పాదాలంటండి. ఉత్తమమైన వాటిని సువార్త ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరమైనవని వ్రాయబడి. సుందరమైన పాదాలు ఉండాలని ఆశ నీకుందా? అయితే నీ చుట్టూ ఉన్న మరి ప్రక్కలకు సువార్తను మనం తీసుకెళ్ళాలి. ఎప్పుడు నీతో పాటు కొన్ని సువార్త పత్రికలు మన దగ్గర ఉంచుకోవాలి. నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కరికి ఇవన్నీ అందేలాగా మనం చూడాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు? వినని వారికి వారు ఎట్లు విశ్వసిస్తారు? కాబట్టి ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లు వింటారు? ప్రకటించు వారు పంపని ఎడ్ల వారు ఎట్లు ప్రకటిస్తారు అని వ్రాయబడి ఉన్నదని రోమీయులకు రాసిన పత్రిక 10:13-15 చూస్తాం. పరిశుద్ధాత్ముడు హేతుబద్ధమైన ప్రశ్నలను పౌలు రాసేలా చేశాడంటండి. ఈ ప్రశ్నలు ఎవరు రాసేలా చేశాడండి? పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభుని యేసే పౌలు అలా రాసేలాగా చేశాడు. నీవు కొంత సమయం తీసుకో, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. నీవు ప్రభుతో ఓ దేవా నేనున్నాను నన్ను పంపుము అని యెషయా చెప్పినట్లు నీవు కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. దేవుడు యెషయాను నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తం ఎవరు పోదురు అని అడిగాడు. అప్పుడు యెషయా సాగిలపడి చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమంటాడు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము విందురు గాని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకుందరు అని చెప్పాడు. యెషయా గ్రంథము 6:8-9. మనం కూడా
మన చుట్టుపక్కల ఇటువంటి ప్రజలు మనం చూస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ దేవుడు వెళ్ళు అని నీతో చెబుతున్నాడు, మనందరితో చెబుతున్నాడు. అదే దేవుడు మనకు అప్పగించిన గొప్ప పరిచర్య. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించెను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండానని వారితో చెప్తాడు. మత్తయి సువార్త 28:19-20లో వెళ్ళు అనగా ప్రభుత్వాజ్ఞ. ప్రభుత్వాజ్ఞ అన్నమాట. ఇది పరలోకపు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆజ్ఞ అంటండి. ఇది రాజుల రాజు ఇచ్చిన ఆజ్ఞ. నీవు రాజాజ్ఞకు విధేయత చూపకపోతే దాని పర్యవసానాన్ని నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది. నేనే కాదు, దీనికెవరూ బాధ్యులు కాదు. ఇలా వ్రాసి దీన్ని మీకు తెలియజెప్పాలని ప్రభు అనుకుంటున్నాడు. ప్రభు అయిన యేసు నామకార్థమైన సాధారణమైన అలాగే అటువంటి చల్లగానైనా వెచ్చగానైనా ఉండే నిలువెత్తని క్రైస్తవులు ఆయనకు అసలు అక్కర్లేదంటండి. ఆయనకు అగ్నిలా మండే సేవకులు కావాలి. పెంతెకొస్తు అగ్ని కలిగిన వారు ఆయనకు కావాలి. పరిశుద్ధాత్మను పొందిన తరువాత అపోస్తలులు చేసిన విధంగా ప్రపంచాన్ని తలకిందులు చేసేందుకు సిద్ధంగా ఉండే ప్రజలు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. కొత్త నిబంధన విశ్వాసులు ఏమి చేయకుండా ఊరకనే చూస్తూ ఉండేవారు కాదు. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క శిష్యుడు, ప్రతి శిష్యుడు అనేక మంది శిష్యులను తయారు చేయాలని ప్రభువారు మనకు ఆజ్ఞాపిస్తున్నాడండి. స్త్రీలు స్త్రీలను శిష్యురాలుగా చేయాలి, పురుషులు పురుషులను శిష్యులుగా చేయాలి. అదే విధంగా ఇంకను పరలోకమునంత నింపబడాలి, నరకం ఖాళీ అవ్వాలి. అప్పుడు దేవుని రాజ్యము భూమిపై స్థాపింపబడి సాతాను రాజ్యము కూలబడుతుంది. దేవుని వాక్యం రెండంచులు కలిగిన పదును గలది. దేవుని వాక్యము సజీవమైదై బహు బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి పరాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. హెబ్రీ 4:12. పై వాక్యాన్ని విశ్లేషించి ధ్యానించి దేవుని వాక్యం ఎంత శక్తి గలదో గ్రహించు. అవును, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను మరి ఆయన విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఇది నిజం. కాబట్టి మనము ఇర్మియా దేవుని వాక్యాన్ని బండబారిన హృదయాలను పగులుగొట్టే సుత్తితో పోల్చాడంటండి ఇర్మియా 23:29లో. తర్వాత మళ్ళీ దేవుని వాక్యము కట్టెలను దహించు అగ్ని ఉన్నదని చెప్పాడు ఇర్మియా 5:14లో. ఫస్ట్దేమో ఇర్మియా దేవుని వాక్యాన్ని బండబారిన హృదయాలను పగలగొట్టే సుత్తితో పోల్చాడు ఇర్మియా 23:29. రెండోది దేవుని వాక్యము కట్టెలను దహించు అగ్ని ఉన్నదని చెప్తాడు ఇర్మియా 5:14. ఆ అగ్నిని దేవుడు మన నోటి యందు ఉంచాడండి. వాక్యము ఎండిన ఎముకలకు ప్రాణం పోస్తుందని యెహెజ్కేలు 37 చెప్పబడింది. దేవుని వాక్యము పర్వతాలను వణికించి కదిలించగలదు, సముద్రాలను విడగొట్టగలదు.
దేవుని వాక్యము లేళ్లను ఈయన చేయగలదు. దేవుని వాక్యము అన్ని ఉనికి కలిగినట్లు విలువ చేయగలదు. విలువ ఆ, విలువ చేయగలదు. వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది. సూర్య చంద్ర నక్షత్రాదులు ఆకాశంలో కలుగును గాక అనగానే అవి కూడా కలిగేది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1:1-14 మనం చూస్తాము. కనుక యేసు ప్రభు దేవుని వాక్యం అని మనం వాక్యం చదువుతుంటే ఏదో వాక్యం చదువుతాం అనుకోకూడదు. దేవుడా ఆ వాక్యంలో ఉన్నాడండి. ప్రకటన 19:13 యేసు ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడే అదే వాక్యము కుష్ఠరోగితో, వృద్ధివానితో, చెమిటి వారితో, దెయ్యం పట్టిన వారితో, సముద్రములో మరణించిన లాజరుతో, ఆహా, మా దయ్యం పట్టిన వారితో, సముద్రముతో మరణించిన లాజరుతో చెప్పిన అద్భుతాలు జరిగాయి. దేవుని వాక్యాన్ని నీవు కూడా చెప్పినప్పుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి అని మనం నమ్మాలి. ఈ శక్తివంతమైన మాటలు నీ నోటితో మన నోట్లోనే ఉండాలి. నీవు నమ్మినట్లయితే ఎన్నో నువ్వు సృష్టించగలవు. దేవుని వాక్యము విశ్వసించటం ద్వారా జరిగిన 2 సంఘటనలను ఇక్కడ మనము మరి మనం చెప్పుకుందాం. ఆయన యవ్వన దంపతులకు ఆ విషయం తెలియగానే ఎంతో కృంగిపోయారు. ఉండదు అయితే ఇక్కడ బెనిహిన్ కూడికకు 2 పిల్లలతో ఒక దంపతులు ఇచ్చారు. అక్కడ భర్త సాక్ష్యం చెబుతూ వారికి 5 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వారు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు. తన భార్యకు పిల్లలు కలుగలేదు. తరువాత వారు ధ్యానం కొరకు వెళ్ళగా తన భార్య గర్భసంచి లేదని చెప్తాడు. ఆ యవ్వన దంపతులకు ఆ విషయం తెలియగానే అసలు ఎంతో కురింగిపోయారు. గర్భాశయం లేకుండా ఏ స్త్రీ అయినా పిల్లల్ని ఎలాగందాం? ఇది సాధ్యమనే ఏమాత్రం సాధ్యం కాదు. కానీ మన సర్వశక్తుడైన దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉండదా? ఆ దంపతులు దేవుని వాక్యాన్ని నమ్మారు. ఓ దేవా, మీరు మా పట్ల ఒక అద్భుతం చేయండి, మాకు ఏదో విధంగా ఒక బిడ్డ కావాలి అంటూ దేవుని తొందర చేస్తూ మానక ప్రార్థన చేయటం ప్రారంభించారంటండి. ఒకరోజు యవనస్త్రాలకి గర్భం ధరించిన సూచనలు కనబడాయి. ఒక్కసారిగా వారిద్దరూ ఎగిరి గంతులేస్తూ వారి సృష్టికర్తకు స్తుతులు చెప్పటం మొదలు పెట్టారు. అప్పుడు ఇక్కడ ఇంకేముంది, చక్కటి కుమారుడికి జన్మించింది. ఒక బిడ్డను గురించి ప్రార్థించారు, కానీ మనం నమ్మదగిన దేవుడు వారికి చక్కటి కుమార్తెను కుమారుని ఇచ్చాడు. ఇది నువ్వు నమ్మగలవా? నీవు నమ్మనట్లయితే దేవుడు నూతన అవయవాలను మన కొరకు సృష్టించగలడండి. పరిశుద్ధాత్మ నాతో చెబుతున్నాడు. నీవు చదవాలి. మరి మూత్రపిండాలు పాడైపోవచ్చు. నీవు నమ్మినట్లయితే దేవుని కొరకు, నీ కొరకు నూతన కిడ్నీలను నీవు సృష్టించగలవు. దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఆయన వాక్యాన్ని మాటల్ని ఎత్తిపట్టి నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పడ్డాను. నీవు యెహోవా రాఫా, నీ మాట పంపి నన్ను స్వస్థపరచు అని దేవునితో మనం చెప్పాలి. అవును, నీకు ఏ రోగం ఉండైనా సరే స్వస్థత మనకి కలుగుతుందండి ప్రభుని నమ్ముకుంటే. నేను మాట్లాడుతున్న మరి చాలా మంది, ఒక గొప్ప గాయకురాలు, ఆమె 2వసారి గర్భం ధరించినప్పుడు స్కానింగ్ లో గర్భంలో బిడ్డ ఉండటానికి బదులు ఒక కణిత ఉందంట. ఆమెతో మరి బాధపరిచిన దాన్ని ఏమి పట్టించుకోకుండా దేవుని వాగ్దానాలంటే ఎత్తిపట్టడం ప్రారంభించిందంట. దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన విన్నాడు. ఆమె 9 నెలలు నిండిన తర్వాత ఆమెకు చక్కటి కుమార్తె జన్మనిచ్చింది. తన సాక్ష్యంలో దేవుడు తన గడ్డను ఒక బిడ్డగా మార్చాడు.
దేవునికి మనం ఎన్ని వందనాలు చెల్లించాలండి. ఆ బిడ్డ ఎదిగి ఇప్పుడు గొప్ప గాయకురాలైంది. కాబట్టి మనమంతా దేవునికి బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. కాబట్టి మనము అతని అందరూ ఆమెకు చ చ హ్మ్, మరలా ఆమె ఏడుస్తూ పెద్ద శబ్దతో ఏమన్నారంటే, ఒక ఆమెకు మతి స్థిమితంగా లేదంట. నా భర్త పాతిపెట్టడానికి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడమ్మా. నన్ను రైన్ హోర్ బోన్‌కి మీటింగ్‌లకి తీసుకెళ్ళండి అని చెబుతుందంట. ఆ శవపేటికను రెవరెండ్ హార్డ్ బోన్‌కి మీటింగ్‌కి తీసుకెళ్లారు. ఒక బిల్డింగు పై అంతస్తులో ప్రసంగిస్తున్నారంట. ఆ శవపేటికను పైకి తీసుకెళ్లకుండానే క్రిందని ఒక టేబుల్ పై ఉంచారు. ఎప్పుడైతే టేబుల్ పై ఉంచారో వారు వెంటనే ఏం చేశారంట, మరి తన ప్రసంగానంతరము రోగుల కొరకంట ప్రార్థించినప్పుడంట పాస్టర్ డానియేల్ లేచి కూర్చున్నాడంట. అతనికి 2 సార్లు తుమ్ములొచ్చాయంట. తరువాత అతను తన ఫైల్ కొరకు వెతుకుతున్నాడంట. ఏమిటా ఫైలు? అతను శవముల గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అతన్ని పరలోక నరకం చూపించడానికి అతన్ని తీసుకెళ్ళాడు. అక్కడ అతను చూసినవన్నీ అందులో వ్రాసుకున్నాడు. పరలోకంలో ఎంతో అందంగా వర్ణింప శక్యము గానిదిగా ఉందని వ్రాశాడు. అలాగే నరకం యొక్క భయంకరత్వాన్ని చూసి అతడు కోలుకోలేకపోయాడని వ్రాశాడు. నిజానికి అతను నరకానికి వెళ్ళవలసిన వాడు కానీ తన భార్య విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనికి మరొక అవకాశం ఇచ్చాడు. కాబట్టి బైబిల్‌లో హెబ్రీ 11:35లో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. దేవుని వాక్యం యొక్క శక్తిని మనము గమనించాలి. నీవు కూడా దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించు. నీ జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ కూడా ఇతరులకు సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుని మాట అంటే వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదంట. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలా భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించడానికి ఆహారము కలుగొట్టాయి. అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను. అలాగే నా నోట నుండి వచనము ఉండును నిష్ఫలముగా నా యొద్దకు మరల ఇది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును అని యెషయా 55:10-11 మనం చూస్తాం. కనుక నీవు దేవుని వాక్యాన్ని విత్తాలి. అప్పుడేం జరుగుద్దంట, ఎప్పుడు బాధపడకు. ఒకరోజు అది పంపబడిన కార్యమును సఫలము చేస్తుందని దేవుడు చెబుతున్నాడు. అక్కడ వ్యవసాయకుడు విత్తనాలు విత్తే ఉపమానాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. విత్తనాలు విత్తటం ద్వారా నీవు సంతోష సమాధానాలు కలుగుతాయని తరువాత వచనాల్లో చెబుతున్నాడు. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోదురు. మీ ఎడల పర్వతములను మెట్టలను సంగీత నాదములను పొలములోని చెట్లన్నీ తప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు వచ్చును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవా ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడనని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండునని యెషయా 55:12-13 చూస్తాం. దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను ఆలోచనలు క్రమపరచుకోవటాన్ని మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే దేవుని వాక్యము మనలోనున్న సమస్తాన్ని శుద్ధీకరించి యేసు ప్రభువు శుద్ధీకరిస్తుందని ప్రభువారే మనకు చూస్తున్నాడండి. నేను మీతో చెప్పిన మాటలను మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని యోహాను 15:3 చూస్తాం. కనుక నీవు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ కన్నులు పవిత్రపరచబడతాయి. నీవు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీ చెవులు శుభ్రపడతాయి. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించి కంఠస్థ చేస్తే నీ మనసు శుద్ధీకరింపబడుతుంది. నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే నీ హృదయం శుద్ధీకరించబడటమే కాక దేవుని ఎదుట
నీవు పాపము చేయకుండా ఉంటావని 119 కీర్తన 111. నీ వాక్యాన్ని పలికినప్పుడు నీ నాలుక, నీ నోరు, నీ పెదవులు శుద్ధీకరింపబడతాయి. నీవు సువార్తను చుట్టుపక్కల ప్రకటిస్తూ ఉంటే నీ పాపాలంతా శుద్ధీకరింపబడతాయి. 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. కాబట్టి అధికారము కలిగిన పాదాలు, సైనికులు యేసు ప్రభుని పాదములను పదునైన మేకులతో గుచ్చినప్పుడు రక్తము ఏరులై పారింది. ఎందుకంట నీకు శుభ్రమైన పరిశుభ్రమైన పాదాలు ఇవ్వటానికి, నీకు నూతనమైన పాదాలు ఇవ్వటానికి, నీకు అభిషేకింపబడిన పాదాలు ఇవ్వటానికి, నీకు సుందరమైన పాదాలు ఇవ్వటానికి, నీవు అధికారము కలిగే పాదాలు ఇవ్వటానికి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటిని మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని, ఏది మీకెంత మాత్రము హాని చేయదని లోకా 10:11 కీర్తన 91:13 ఆయన చెప్తాడు. కనుక నీ పాదములు సాధారణమైన పాదాలు కాదండి. నీకు సాతాను అధికారం, మరి సాతానుపై అధికారం ఇవ్వబడింది. రోగములపై అధికారము, ప్రతి అంధకారంపై అధికారము, అలాగే ప్రతి మంత్రాలపై, చేతబడులపై, శక్తులపై అధికారం ఇవ్వబడింది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక దొక్కబడ్డాడు. అవును, సాతాను పాదముల కింద చితుక దొక్కు, రోగములను నీ పాదముల కింద చితుక దొక్కు, అప్పులను నీ పాదముల కింద చెత్త దొక్కు. అప్పుడు దేవుడు నీకు అధికారము కలిగిన నూతన పాదములు ఇచ్చేందుకు నీ చేతులెత్తి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించు. దేవుడు నీకు సుందరమైన పాదాలు ఇచ్చినందుకు నేను ప్రతి చోట నీ సువార్త నేను తీసుకెళ్తానని ప్రభుతో మనం చెప్పాలి. ఓ ప్రభువా, ఇవి నీ పాదములు, నీవు వీటిని తీసుకొని నీ మహిమార్థమై వాడుకో అని మనందరం కూడా దేవునితో చెప్పాలండి. మనకు శుభ్రమైన పాదాలు ఇవ్వటానికి, నూతన పాదాలు, అభిషేకింపబడిన పాదాలు ఇవ్వటానికి, సుందరమైన పాదాలు ఇవ్వటానికి తన చేతుల్లో పాదాలలో తేలను కొట్టారు. అలాంటి గొప్ప దేవుడు మనకి ఇలా గొప్ప తరుణానికి వాసుని శక్తిని తండ్రి దేవుడికి మనందరము ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునికి వందనాలు చెల్లిద్దామంటే వాటిని ముగిస్తూ ఆమె. అమ్మాయి ఎవరున్నారు అక్కడ? సద్గుణ గారు ఉన్నారా? హలో.